ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా మొన్నటి వరకు ఒక భయం ఉండేది. అదేంది, అరే అంత ముందు చూసుకుంటే మనకి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు, మరి అతని వారసత్వాన్ని చూసుకుంటేనేమో రోహిత్ శర్మ కంటిన్యూ చేశాడు. మరి రోహిత్ శర్మ వారసత్వాన్ని కంటిన్యూ చేసే ప్లేయర్ ఎవరు అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచించారు. సో దీంట్లో భాగంగా చెప్పాలంటే అసలు రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ వస్తాడా లేదా అని చెప్పేసి కూడా చాలామంది భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక యంగ్ సెన్సేషన్ తను రోహిత్ శర్మని ఖచ్చితంగా రీప్లేస్ చేయబోయే బ్యాట్స్మెన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. అతను ఎవరో కాదు, మనకి అభిషేక్ శర్మ. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మ్యాచ్లో కూడా మీరు చూసుంటారు. సో దాంతోపాటు ఏషియా కప్లో కూడా అతని బ్యాటింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. సో అతను కనుక ఒక 10 hours కనుక బ్యాటింగ్లో నిలబడ్డాడు అంటే మ్యాచ్ మొత్తం కూడా వన్ సైడ్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో భాగంగానే నిన్న కూడా చూశారు కదా, కేవలం 34 balsలోనే 78 runs 79 runs కొట్టాడు. సో మరి ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వీరేంద్ర సెహ్వాగ్ని అదేవిధంగా రోహిత్ శర్మని రీప్లేస్ చేయగల ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్కి అయితే అభిషేక్ శర్మ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే మరి ఏషియా కప్లో చూసుకుంటే ఇప్పటివరకు మరి టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. సో మరి ఇప్పుడు ఇంత మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి రేపు జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కూడా మనకు ఉంది కదా, మొత్తం 3 ODI మ్యాచ్లు అదేవిధంగా 5 T20 మ్యాచ్లు ఆడిపోతూ ఉన్నాం. మరి ఈ సిరీస్లో కూడా అభిషేక్ శర్మకి ODIలో కూడా అతనికి ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉందని చెప్పేసి మరి చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి అభిషేక్ శర్మని ఆస్ట్రేలియా సిరీస్కి తీసుకోవాలా లేదా, సో దాంట్లో కూడా మరి ODI స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయాలా లేదా, దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.